వేదన తగ్గింపు కోసం సాగిను నాడు పోరాటం చిరాకు వీచిన చిందిన రక్తం అనంత నిండి ఎర్ర పారగా సందర్భంగా సోదరిమణులకి ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి దూరంగా ఉండి మైకులో వింటున్న ప్రజలకు కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షల్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పట్టణ కన్వీనరు రమేష్ అన్న గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ సిపిఎం కార్యదర్శి ఇక్బాల్ గారు, మండల కార్యదర్శి వెంకటేష్ గారు, సీనియర్ కామ్రేడ్ శేఖర్ అన్న, మల్లేష్ అన్న, ముఖ్యంగా అంగన్వాడీ సోదరిమణులు అనురాధ, అదేవిధంగా పద్మ, ఇక్కడ పాల్గొన్న ప్రతి కార్మిక నాయకులకి, కార్మికులకి, మండల కన్వీనరు సంఘీ రాజు గారికి ప్రతి ఒక్కరికి మరొక మారు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మనం ఈరోజు మండు టెండర్ సైతం లెక్క చేయకుండా ఆలేరు పట్టణ పురువీధులన్నీ పిక్కటిల్లేలాగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహిస్తూ ఈరోజు ఆలేరంతా ఒక మాటలో చెప్పాలంటే ఎండలో తిరిగి వచ్చినమ్మా. మరి ఈ సందర్భంగా చాలా మంది ప్రజలు మనం చూస్తూ ఉన్నారు. వీళ్ళు మహిళలు ఉన్నారు, అంగన్వాడీ ఉద్యోగులు ఉన్నారు, మిగతా అమ్మాయిలు ఉన్నారు, చాలా మంది దొరుకుతున్నారు. ఎవరి సమస్య మీద వాళ్ళే వస్తారు, వీళ్ళు ఎందుకు వస్తారని కొంతమంది వింతగా చూస్తున్నారు. కొంతమంది తెలిసిన వాళ్ళు అదే వాళ్ళ మేడే కాబట్టి కార్మిక దినోత్సవం అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. మరి వాళ్ళ ఈరోజు మనం ర్యాలీ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మనం ర్యాలీ చేసింది ఆనాడు 139 సంవత్సరాల క్రితం మొత్తం అమెరికా, ఇప్పటికే ప్రపంచంలో నేనే పెద్దన్నని చెప్పుకుంటున్న అమెరికానే ఆ రోజు 10 గంటలు తగ్గించాలని చెప్పి 139 ఏళ్ల కింద పోరాడి అమెరికా పాలకుల్ని గడగడలాడించి వాళ్ళ తుపాకుల తూటాలను సైతం ఎదురొట్టి రక్త తర్పణం గావించి మనకు అందించిన ఎర్ర జెండా, ఆ రోజు అమరవీరుల రక్త తర్పణంతో పుట్టిన జెండా ఆ రోజు మనం సాధించుకున్న 8 గంటల పని దినాన్ని. మరి అలా 16 గంటలు 18 గంటలు చేస్తా ఉంటే ఇబ్బంది పడ్డాం. కానీ ఇప్పుడు నిజంగా అందరూ 8 గంటలు చేస్తున్నారు. ఒకసారి ఆలోచన చేయాలి. మళ్ళీ పాతకాలాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ఒవ్విళ్ళూరుతా ఉన్నది. ఇవాళ మోడీ గారు ఆ విధానాన్ని అమలు చేయడానికి చట్టాలు చేసిన పరిస్థితి ఉన్నది. మరి ఏదన్నా అంగన్వాడీ సోదరిమణులు